ట్రైన్ వెళ్ళిపోతుంది, వీడిలా బయటికి తలకాయ పెట్టి వాళ్ళని అపాసం చేస్తున్నాడు. వెళ్ళి కొట్టేసరికి టకామని తగలగానే 2 ముక్కలు అయిపోయి కింద పడిపోయాడు. ఎవడును బైబిల్ సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే నాశనం ఎలా వస్తుందో తెలుసా? హఠాత్తుగా వస్తుందని బైబిల్లో. నువ్వు అనుకోనని రీతిలో నాశనం వస్తుంది. ఎన్నిసార్లు గద్దిస్తున్నా లోబట్టలేదా? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా. ఎవరు నన్ను అడిగేది? మా మమ్మీ డాడీ అడుగుతారా? పాస్టర్ గారు అడుగుతారా? రమ్మని అడగమని నన్ను. వాళ్ళు అడుగుతారా? వీళ్ళు అడుగుతారా? నా ఇష్టానుసారం నేను ఉంటాను అని ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ నీ జీవితం సరి చేసుకోకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా ఇష్టానుసారం బ్రతుకుతా ఉంటే నిన్నెవరు పట్టుకోక్కర్లా. ఒకరోజు నీ పాపమే నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది. లేఖనాలు సెలవిస్తున్నమాట, ఇశ్రాయేలులారా మీరు ఓడిపోవడానికి కారణం మందసం మీ దగ్గర లేదని కాదు,